గంగాదేవి శంతన మహారాజు భార్యనా లేకపోతే పరమేశ్వరుడి యొక్క భార్యనా? గంగాదేవి విష్ణు పాదోద్భవ. బ్రహ్మదేవుడి కమండలంలోకి చేరి భగీరథుడు తన పితృదేవతలకు ఉత్తమ గతులు కావాలన్న సంకల్పంతో శివుణ్ణి పూజించిన కారణాన శివుని శిరస్సు మీదికి చేరి జటాటవీగలజ్జల ప్రవాహ పావిత స్థలే గలే విలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవఢమర్వయం చకారచండ తాండవం తనోతున శివశివం అంటూ రావణకృత శివతాండవ స్తోత్రంలో ఆ జటాజూటంలో ఉన్న గంగానది యొక్క మాహత్యాన్ని తెలియజేసి అక్కడ నుంచి అది భూమండలం మీదకి వచ్చి అక్కడ నుంచి అది పాతాళానికి వెళ్ళి భగీరథుడి యొక్క పితృదేవతలకు ఉత్తమ గతులను అందించింది. ఇక శంతనుడు గంగాదేవి ఇద్దరు కూడా శాపగ్రస్తుడు. శంతనుడు అంతకు ముందు జన్మలో మహాభిషుడు అద్భుతమైనటువంటి సత్కర్మలను ఆచరించి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ గంగాదేవిని చూసి మనోవికారం కారణంగా తిరిగి శంతనుడిగా జన్మించాడు. అలాంటి శంతనుడికి గంగాదేవి భార్యగా మారి అష్టవసువులకు ముక్తిని ప్రసాదించింది. కాబట్టి గంగాదేవి శంతనుడి భార్య. గంగాధరుడిగా ఆ శివుడు కీర్తిని పొందటానికి కారణమైంది అని ఈ పురాణ కథ ద్వారా మనం తెలుసుకోవాలి.